సోషల్ మీడియాలో తప్పుగా అసభ్యంగా పోస్టులు పెడుతున్న వారిపై ఇటీవల కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ నేతలు తెగ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ నేతలకు నాదో సూటి ప్రశ్న. సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడుతున్నారో మీకు తెలుసా లేదా? నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. రాజకీయ ముసుగులో ఉన్మాదాన్ని సృష్టించే వాళ్లే వైసీపీ వాళ్ళు. అక్రమ అరెస్ట్ అంటే రఘురామకృష్ణంరాజు అరెస్ట్. మేం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం కాబట్టే నువ్వు ధైర్యంగా బయట తిరగలుగుతున్నావు. జగన్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వర్రా రవీంద్రారెడ్డికి నెలకు 3.5 లక్షల జీతం ఇచ్చేవాళ్ళు. సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టాక మరింత అసభ్యకరంగా పోస్టులు పెరిగాయని వర్రా రవీంద్రారెడ్డి చెప్పారని హోంమంత్రి వెంగళపూడి అనిత అన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ, మహిళల్ని కించపరిచే విధంగా కానీ, అదేవిధంగా క్యారెక్టరైజేషన్ చేయడం కానీ, అతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే దీని మీద ఎవరైతే వెళ్ళకూడదో, ఎవరైతే నోటి నుంచి, నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, కొన్ని పదాలు కొంతమంది నోట్ల నుంచి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఇక్కడ ఏదో రాజ్యాంగం సరిగా నడవట్లేదని, లేకపోతే ఇక్కడ రాజ్యాంగం సరిగా ముందుకెళ్ళట్లేదని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న. అక్కడికి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళారో అక్కడ నాయకులకి ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా? ఇది నాకు సూటి ప్రశ్న. ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలామంది, ఇంచుమించు 4-5 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిన్న అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మేము చూసాం. కాకపోతే ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే, అరే తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా మరి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి, కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంటే అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళి సాల్వా కప్పి సన్మానం చేస్తారా? ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి ఈరోజు చూస్తూ ఉంటే మాకు షాకింగ్ న్యూసెస్ అన్నమాట. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్మాదాన్ని సృష్టించడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మీద పడి ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకు కనిపించింది. మళ్ళా తిరిగి వాళ్ళే అదే నేరస్తులు అదే రాజకీయ ముసుగులో ఉండి ఈరోజు తిరిగి ఉన్మాదాన్ని సృష్టించాలని చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదు, చూస్తూ ఆనందించడానికి జగన్మోహన్ రెడ్డి కాదు. ఇక్కడ రాజకీయ ముసుగు అన్నది ఆ నేరస్తుడికి తీసి ప్రజల ముందు నేరస్తుడిగా ముందు నుంచోబెట్టడానికి సిద్ధపడ్డ నీతి కలిగిన గవర్నమెంట్ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఒకసారి చాలామంది అలా అరెస్ట్ చేసేస్తున్నారట, ఇలా అరెస్ట్ చేసేస్తున్నారట అని సాక్షి పేపర్లో అయితే పైనుంచి కింద వరకు ఓ పెద్ద ఆర్టికల్ రాశాడు. ఆర్టికల్ రాసి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. అక్రమ అరెస్ట్ అంటే ఇప్పుడే నా ముందే మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ పార్టీలో నెగ్గిన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, రేపు కాబోయే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు చేసింది అక్రమ అరెస్ట్. రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్లారు, ఎలా కొట్టారు, ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు, అవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకోమనండి. అలాంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతోందా? రాజ్యాంగానికి అనుగుణంగా మేము పనిచేయలేదు అని చెప్పడానికి ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగా నీకులా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఈ 4.5 నెలల్లో 150 రోజుల్లో నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నావు. నీకులాగా మేము ఏ రోజు కూడా నీ ఇంటి గేటుకి తాడులు కట్టలే. ఈరోజు మేము ఇచ్చిన Z+ సెక్యూరిటీతోని ఈరోజు బయటకు వచ్చి ఈరోజు నువ్వు ఎక్కడికైతే పరామర్శలకనో ఎక్కడో బయటకు వచ్చే కార్యక్రమానికి నువ్వు చేసుకునే పరిస్థితి వస్తుంది. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద నడవగలుగుతున్నావు. నీకులా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నీకులాగే ఉండి మేము అమలు చేయలేం, ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి. ఇదే విషయంలో ఒకసారి మనం మాట్లాడుకుంటానండి. వీళ్ళందరికీ కూడా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే నిజంగా ఆ వర్రా రవీంద్రారెడ్డి తాలూకా వాంగ్మూలం వింటే
నిజంగా ప్రజలందరికీ తెలియాలని ఈరోజు నేను ముందుకు వచ్చా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని ఒక ఐ డ్రీమ్స్ సంబంధించిన అతన్ని అక్కడ చైర్మన్ చేసి అతగాడికి కేవలం జీతం 3.5 లక్షలు నెలకి ఇవ్వేసేది దేనికో తెలుసా? టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని నోటుకొచ్చిన బూతులు మాట్లాడండి, మార్ఫింగ్లు చెయ్యండి అని చెప్పేదానికి మరి ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇతని జేబులో సొమ్ము తీసుకొచ్చి అతనికి ఇవ్వట్లే, మళ్ళా ప్రజల సొమ్మును తీసుకొచ్చి ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అతనికి ఒక పదవి కట్టబెట్టి అతనికి తీసుకొచ్చి ఆ డబ్బులు 3.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని అమరావతి మహిళా రైతుల్ని నోటుకొచ్చినట్టు తిట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఒకసారి వీళ్ళ తాలూకా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. మరి వీళ్ళు కాదా నేరస్తుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు? వీళ్ళు కాదా? మీకు విషయం చెప్పినా కొన్ని సందర్భాలు చెప్తే స్టేట్లోనంట ఎక్స్క్లూజివ్గా స్టేట్ మొత్తానికి కలిపి 130 మంది ఉన్నారు మెయిన్ క్యాడర్లో. వాళ్ళందరికీ కలిపి 400 గ్రూపులు ఉన్నాయి.